కీర్తన సంఖ్య 83. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఏదోమీయులను, ఇష్మాయేలీలను, మోయాబీలను, హగ్రీయులను, గెబలు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిష్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను నీవు సిసేరాకును యాబీనునకును చేసినట్లు వారికి నీ చేయుము. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంటాయిరి. ఓరేబు జేయేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జబహు సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. దేవుని నివాస స్థలములను మనము కొందుమని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవ, సుడి తిరుగు ధూళివలెను, గాలి ఎదుటి వగుడాకు వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చునట్లు, కారుచిచ్చు కొండలను తగులబెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుముము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణవమానము కలుగజేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక.